జ్ఞానంతో అర్జునుడు ముక్తుడయ్యాడే గాని శ్రీకృష్ణునితో ఏనాడు ఏకము కాలేదు. 24వ శ్లోకం. అచ్ఛేద్యో యమ దాహ్యో యమ క్లేద్యో శోష్య ఏవచ నిత్యః సర్వగతః స్థాణురచలోయం సనాతనః. ఈ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడనిది, కరుగనటువంటిది. అది దహింపబడదు, ఎండిపోదు. అది నిత్యమైనది, సర్వత్ర ఉన్నది, మార్పులేనిది, కదలనిది మరియు సనాతనమైనది. భాష్యము. వ్యక్తిగత ఆత్మ శాశ్వతంగా భగవంతుని అణువంశమని మార్పు లేకుండా అది అదే అణువుగా శాశ్వతంగా నిలిచి ఉంటుందని అణు ఆత్మకు ఉన్నట్టి ఈ యోగ్యతలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో అద్వైత సిద్ధాంతాన్ని అన్వయించడం చాలా కష్టం. ఎందుకంటే వ్యక్తిగత జీవుడు ఏనాడునూ ఐక్యము కాబోడు. భౌతిక కల్మషము నుండి ముక్తిని పొందిన తరువాత అణు ఆత్మ భగవంతుని తేజోమయ కిరణాలలో ఒక ఆధ్యాత్మిక కణంగా ఉండగోరవచ్చును. కానీ బుద్ధిమంతులైన జీవులు భగవంతునితో సాంగత్యాన్ని పొందడానికి ఆధ్యాత్మిక లోకాలలో ప్రవేశిస్తారు. జీవులు భగవంతుని సృష్టిలో సర్వత్రా ఉన్నారనేది నిస్సందేహము కనుక సర్వగతః అనే పదము ప్రధానమైనది. వారు భూమిపైన, జలములో, గాలిలో, భూమి లోపల, అగ్నిలో కూడా నివసిస్తున్నారు. ఆత్మ అగ్నిచే దహింపబడదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడిన కారణంగా అగ్నిలో వారు నశించిపోతారనే నమ్మకము అంగీకార్యయోగ్యము కాదు. కనుక సూర్యమండలంలో కూడా జీవులు అక్కడ జీవించడానికి తగిన దేహంతో ఉన్నారనేది నిస్సందేహము. సూర్యగోళము జీవరహితమైతే సర్వగత అంటే సర్వత్రా జీవించేది అనే పదము అర్ధరహితమవుతుంది. 25వ శ్లోకం. అవ్యక్తో యమ చింత్యో యమ వికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు మార్వాసి. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పురహితమైనదని చెప్పబడింది. ఇది తెలుసుకొనిన తరువాత నీవు దేహము కొరకు దుఃఖించకూడదు. భాష్యము. ఇదివరకే వర్ణింపబడినట్లు ఆత్మ పరిమాణము మన భౌతిక గణనకు ఎంత సూక్ష్మమైనదంటే అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని చేతనైనా అది కనబడదు. కనుక అది అగోచరము. ఆత్మ ఉనికికి సంబంధించినంత వరకు శృతి లేదా వేదజ్ఞాన ప్రమాణము మినహా